హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, వాటితో పాటు ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, సో వీడియో గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో ముందుగా మనం సెకండ్ ఫేజ్కి సంబంధించి డేట్ చూసుకుంటే సో మనకి 19th డిసెంబర్ నుంచి బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారనమాట. సో డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 20 వరకు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకోలేదో సో వాళ్ళకి ఛాన్స్ ఉంటుందన్నమాట. డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 20 వరకు ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకునే వాళ్ళు మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 19th నుండి డిసెంబర్ 21 వరకు మీ అప్లికేషన్ వెరిఫై చేస్తారు. ఒకవేళ మీ అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే మీరు 21 వరకు మీరు హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెరిఫై చేయించుకోవచ్చు. డిసెంబర్ 19th నుంచి డిసెంబర్ 22 వరకు సో విభజన ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. డిసెంబర్ 22 మీరు మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. డిసెంబర్ 24 మనకి అలాట్మెంట్ రిలీజ్ చేస్తారనమాట. డిసెంబర్ 24 నుంచి డిసెంబర్ 26 వరకు మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకుని సో మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి డేట్స్ ఇవ్వడం జరిగింది. అలానే సో సెకండ్ ఫేజ్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో చూసుకుంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేయని వాళ్ళు, అలానే సో ఫస్ట్ ఫేజ్లో సో సీట్ రాకుండా సో ఓన్లీ వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన వాళ్ళు, సో వాళ్ళతో పాటు సో ఫస్ట్ ఫేజ్ ఆప్షన్ ఇచ్చినా కూడా సీట్ రాని వాళ్ళు, సో వీళ్ళతో పాటు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసి సో కాలేజ్ నచ్చగా మళ్ళీ వేరే కాలేజ్కి వెళ్ళాలనుకున్న మీరు అందరూ మళ్ళీ సెకండ్ ఫేజ్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో కొత్తగా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా 19th డిసెంబర్ నుంచి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే సో మీరు ఫస్ట్ ఫేజ్లో రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అందరూ సెలెక్ట్ చేసుకోండి. అలానే సో మీకు ఫస్ట్ ఫేజ్ వచ్చిన కాలేజ్ నచ్చి మీరు ఎక్కడ జాయిన్ అయి ఉంటే మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్ అవసరం లేదనమాట. ఓన్లీ ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, అలానే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన కాలేజ్ నచ్చలేదు, ఇప్పుడు వాళ్ళు మాత్రం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అలానే ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఏపీఎంసెట్ హాల్ టికెట్, ఏపీఎంసెట్ ర్యాంక్ కార్డ్, మీ 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, ఇంటర్ టీసీ, మీ క్యాస్ట్ ఇంక ఇన్కమ్ సర్టిఫికేట్, ఓసీ వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఈ డాక్యుమెంట్స్ ఉండాలన్నమాట. సో మేబీ టుమారో మనకి సైట్ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. సో టుడే కొద్దిసేపు యాక్టివేట్ చేసి నేను రిమూవ్ చేశారనమాట. సో సైట్లో మనకి డేట్స్ యాక్టివేట్ చేసిన తర్వాత మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు, ఇక్కడ మనకి బీ ఫార్మసీ, ఫార్మడీ, బీఎస్సీ నర్సింగ్, బీపీటీ కోర్సులు ఉన్నాయన్నమాట. సో ఈ క్యాంపస్ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడ లేదంటే మనకి సింగిల్ క్యాంపస్లో 3 బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మనకి 2 వచ్చేసి మనకి కోఎడ్యుకేషన్ కాలేజెస్ ఉన్నాయి, అలానే ఒక కాలేజ్ మనకి గర్ల్స్కి మాత్రమే ఉంది. సింగిల్ క్యాంపస్లో మొత్తం మనకి 3 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సీట్ వస్తుంది. ప్రజెంట్ మనకి ఏపీఎంసెట్లో బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది, అలానే బీపీడీకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఒకవేళ మీకు క్యాంపస్ నచ్చితే మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో కౌన్సిలింగ్కి సంబంధించి కాలేజ్ కోడ్స్ వచ్చేసి SCON, SPSW, SPRC అనమాట. ఇంకా అలానే మనం బీపీడీకి సంబంధించి కోడ్ చూసుకుంటే SPCP అనమాట. అలానే కాలేజీకి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఏపీఎంసెట్లో బైపీ స్ట్రీమ్లో బీ ఫార్మసీ ఫార్మడీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.